హలో అండి. ఈరోజు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నామండి. ఈరోజు మనం చేసే ప్రాసెస్ చేసి మిల్క్ డిప్పింగ్ ప్రాసెస్ అండి. మనకి మిల్క్ డిప్పింగ్ అనేది ఎలా జరుగుతుందో మీకు ఒకసారి ప్రాసెస్ అయితే చెప్తానండి. ఆఫ్టర్ బాయిలింగ్ అయిన తర్వాత మనము పాలల్లో చిక్కటి పాలల్లో మనమైతే ప్రతి ఒక్క గుడ్డలో ప్రతి ఒక్క అంచు కూడా సరే ఈ విధంగా మనం నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత ఈ విధంగా అనేది మనం ఆరబెట్టేసి నీట్గా పిండేయాలండి. పిండిన తర్వాత వచ్చేసి ఆరబెట్టాలండి. మీకు ఆరబెట్టే ప్రాసెస్ మళ్ళీ అయితే చూపిస్తాను. మనం మిల్క్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్టెయినింగ్ ఎలాగ అయితే వర్క్ అవుతుందండి. మనము మిల్క్ యూజ్ చేయడం వల్ల కలర్స్ అనేది పక్కకు పోవు. కలరింగ్ అనేది మనం ఎలా వేస్తాం అలాగే నీట్గా అది అద్దుకుంటుందండి. ఇందాక మనం పాలలో తొక్కాము. ఆ తొక్కిన గుడ్డలను అంతా కూడా మనం ఇలాగ వాష్ చేసేస్తాము. నీట్గా వాష్ చేస్తే మొత్తం ఆరుతుందండి. బాగా ఆరిన తర్వాతే మనకి కలరింగ్ వేయడానికి బాగా పక్కగా ఉంటుందండి. చూడండి, ప్రతి ఒక్క శారీ కూడా నీట్గా ఆరబెట్టేస్తామండి. ప్రతి ఒక్క చీరలో కూడా పాలు అనేది ఏ మాత్రం కూడా చెమ్మ అనేది ఉండకూడదు. నీట్గా ఆరబెట్టేస్తామండి. ఈ విధంగా నీట్గా ప్రతి కమ్మి కూడా సరే మనం నీట్గా ఆరబెట్టిన తర్వాత అనేది మనం కలరింగ్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత కూడా సరే మనము ఒక 2 days అనేది మనం కూల్ ఏరియాలో పెడతామండి. ఎందుకంటే ఇక్కడ సన్లైట్లో ఆరబెట్టిన తర్వాత గుడ్లు అనేది వేడవుతుందండి. దానివల్ల కలరింగ్ అనేది సరిగ్గా రాదండి. బాగా కూల్ అయిన తర్వాత మనం రంగులు అయితే ఇస్తామండి.